అవని వాళ్లకు భూమి మీద గాని గాలిలో గాని దొరికే ఎటువంటి ఆయుధాలతోనూ నిన్ను అంతం చెయ్యకుండా పూజలు చేస్తాను. నిన్ను నాశనం చెయ్యడం, వాళ్ల వశం కాకుండా నీకు శక్తినిస్తాను. నువ్వు ఖచ్చితంగా వాళ్లను అంతం చెయ్యగలుగుతావు. ఆజ్ఞ స్వామి. నీ సమకాలీకులను ముగ్గురిని ప్రయోగించాను. నా కార్యాన్ని వాళ్లు సాధించలేక అంతమయ్యారు. నీ వలనైనా సిద్ధించాలని ఆశపడుతున్నాను. అవుతుంది స్వామి. అడవిలోని ఆభరణాలు అవని సొంతమైపోతున్నాయి. చివరిది కూడా అందుకున్నారంటే మన మనుగడకే ప్రమాదం. మన సంకల్పం నెరవేరుటకు ఇప్పటికే కాలాతీతమైపోయింది. ఇప్పుడు మాయ వివాహం ఆగిపోతే మరింత ఇబ్బందుల్లో పడతా. ఈ క్షుద్ర మీద నమ్మకం ఉంచండి స్వామి. విజయోస్తు. ధన్యుడిని. అక్కడ మాయ కంగారు పడుతుంది. అడవిలో అవని ముందుకు సాగిపోతోంది. మాయ వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలంటే నేనిక్కడ కూర్చొని చక్రం తిప్పడం వల్ల పనులు కావు. నేను కూడా నేరుగా రంగంలోకి దిగాలి. ఇక నాలుగో దిక్కు మాత్రమే మిగిలింది. అక్కడ అమ్మవారి ఖడ్గం దాయబడుంది. దానిని కూడా సాధించుకున్నాము అంటే మనం అనుకున్న పని పరిపూర్ణం అయిపోయినట్టే. అక్కడ మరో రాక్షసుడు ఉండడు కదా? ఉన్నా అమ్మవారు ముగ్గురిని అంతం చేయడానికి మనకి ఉపాయం చూపించినట్టే వాడిని అంతం చేయడానికి కూడా ఏదో ఒక దారిని చూపిస్తుంది. పద వెళ్దాం. గవ్వ ఇక్కడే ఉంది. ముక్కు పుడకైటివ్వు. దీంతో అన్ని ఆభరణాలు మనకి సొంతమయ్యాయి. పద వెళ్దాం. నీ దయతో నలుగురు రాక్షసుల నుంచి తప్పించుకుని ఆభరణాలని దక్కించుకున్నాం. తాళపత్రాలలో నువ్వు సూచించిన విధంగానే ఈ రూపంతో అమ్మకి తోడుగా వచ్చి నువ్వు అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాను. ఇక మిగిలిన కర్తవ్యాన్ని అమ్మ చూసుకుంటుంది తల్లి. మమ్మల్ని ఎల్లవేళలా ఇలా కాపాడుతూ ఉండు.
ఇన్ని రోజులు ఈ ఆభరణాలు దుష్టుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరదాం.